ఇంకొక ముఖ్య అంశం ఎన్నికల షెడ్యూల్. ఎన్నాలో వేచిన ఉదయం రేపొద్దున్న ఎదురవుతుంటే అని నాకు సరదాగా పాటలు కూడా పాడాలనిపించింది. యాదృచ్ఛికంగా మరి 5 రోజుల క్రితం వెంకటకృష్ణ గారు డిబేట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఖచ్చితంగా 16వ తారీఖు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. అలాగే మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు నేను బాలుని కాకపోయినా అలా ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఆ ఫీలింగ్ చూసి యాదవులు చాలామంది ఏడుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం మరి? నాకైతే నేను బాలుడిగానే ఫీల్ అవుతా. సో అది అలా నిజమైంది. కూటమి ముగ్గురు కలిసి ఉంటారని చెప్పాను, దానికి ఏడుచుకున్నారు వీళ్ళు. అదే నిజమైంది. నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూస్తే పీక్కోండ్రా అని చెప్పా, పీక్కోలేకపోయారు. పీక్కులేరని చెప్పా, అదే నిజమైంది. ఇలా చాలా 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 నిజాలైనవి. అలాగే రేపు నేను కూటమి అభ్యర్థిగా ఆ జగ్గడు ఎన్ని యథవేషాలు వేసినా, కోర్టుగాలను పెట్టి డ్రామాలు ఆడినా, ఇక్కడ కూడా వాడు ఫెయిల్ అవుతాడని, మరొక్కసారి ఫెయిల్ అవుతాడని చెప్తూ రేపు షెడ్యూల్ చూద్దాం. ఉంది 3rd ఫేజ్లో ఉంటుందా, లాస్ట్ ఫేజ్లో ఉంటుందా, ఏదైనా ఏప్రిల్ నెలాఖరికల్లా ముందే ఉండొచ్చు. ఎప్పుడు తెల్లారి 7 అవుతుందా, ఎప్పుడు లైన్లో కూర్చుని గుద్దేద్దామా అని చెప్పి మీరు అందరూ రెడీగా ఉన్నారు, నాకు తెలుసు. డెఫినెట్గా మన ఆకాంక్షలు నెరవేరాలి. రేపు మన ఎన్నికలు ఇవన్నీ కూడా చూసుకుందాం. 17వ తారీఖు ప్రధానమంత్రి గారి సభకు జనం అత్యధిక సంఖ్యలో విచ్చేయాలని, ఎంపీ క్యాండిడేట్లు కూడా అందరూ ఉంటారు ఈ కూటమి తరఫున. బహుశా అప్పటికి అంటే ఎల్లుండే కాబట్టి అఫీషియల్గా లిస్టులు 6 లిస్టులు బయటకు వస్తాయో రావో. మరి ఇవాళ ఈనాడు పేపర్లో ఇంకొక 2-3 రోజులు పడుతుందని చెప్పి లిస్టులను చూసాం. సో కాబట్టి మరి 17వ తారీఖు లిస్టులు వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా ఆ సభకి వస్తున్నాను. అఫ్కోర్స్ స్టేజ్ మీద 5-6 ఉంటారు. అందరం ఎవడైనా కూడా కింద కూర్చోవలసిందే, కింద కూర్చుంటాం. మళ్ళీ సాక్షిలో రఘురామకృష్ణరాజుకు దక్కని స్టేజ్, కింద కూర్చో అన్నారని అది రాసుకుంటాడు. ఎందుకంటే మోడీ గారు, బాబు గారు, ఇంకా కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ఇలాంటి కొద్దిమంది తప్ప పెద్దగా స్టేజ్ మీద ఎవరు ఉండరురా సాక్షి. మళ్ళీ నువ్వు కిందే నిలబెట్టినని చెప్పి నువ్వు రాయటం, ఆ తింగర ఛానల్స్ ఉన్నాయి కదా నీ బ్లూస్, వాళ్ళందరూ కూడా రేపో మాపు నేను వదిలేస్తారులే. కుక్క చచ్చిపోయే ముందు పేలు దిగి వెళ్ళిపోతాయి. అలాగా నువ్వు ఓడిపోయే ముందు ఆ ఛానల్స్ కూడా సర్దుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు. ఆ రోజంత దూరం లేదు. కుక్క శరీరం మీద పేలు లాంటి వాళ్ళు కుక్క చచ్చిపోయేటప్పుడు అలా వదిలేస్తారు. సో ఆ సభ ఎలాగూ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పెద్ద నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా అది చూడముచ్చటైన ఫంక్షన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. అయినా నా వంతు బాధ్యతగా నేను కూడా ఈ 3 పార్టీల అభిమానులకు నా విజ్ఞప్తి, ఆ సభని, గ్రాఫిక్స్ లేని ఆ సభని వెన్నులో వణుకొచ్చేలాగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్ సర్వేలు చూసి గదగా వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాపం ఆస్థాన కళాకారుడు ఒకడు ఉన్నాడు, ట్రంప్ అవినాష్ అని. అతనికి టైమ్స్ నౌకి ఏదో లింక్ పెట్టి ఇంట్లో కూర్చుని సర్వే చేసామని టైప్ చేసి, ఆ టైమ్స్ నౌ మిగిలినన్నీ బాగానే ఇస్తాడు. కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో
మరి గతంలో 4.5 కోట్లు ఎవ్రీ ఇయర్ 8.5 కోట్లు తీసుకున్న మొహమాటం కావచ్చు. వాళ్ళైతే ఏదో సర్వే వాళ్ళ పేరు మీద వీళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఇచ్చిందని ఏదో సాక్షిలో రాసుకుంటున్నారు తప్ప జెన్యున్ సర్వేలు మరి సి ఓటర్ ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళు సి ఓటర్ కలిసి నిర్వహించిన సర్వేలో కేవలం 5 స్థానాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, కూటమికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి 20 స్థానాలు వస్తాయని చెప్పారు. ఇక్కడ సి ఓటర్ క్రెడిబిలిటీ ఏమిటి అనేది మనం చూడాలి. మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీలో అందరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు. 165 స్థానాలకు పైగా మమతా బెనర్జీ గారికి వస్తాయని సి ఓటర్ సర్వే చెప్పారు. అఫ్ కోర్స్ యాక్చువల్ సర్వే 200 దాటింది, అంటే యాక్చువల్ రిజల్ట్. బట్ దే ప్రిడిక్టెడ్ విక్టరీ ఫర్ మమత. అలాగే మరి కాస్త అటు ఇటుగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 235 స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకుని మళ్ళీ రెండవసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు సి ఓటర్. అఫ్కోర్స్ దానిలో ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ కన్జర్వేటివ్. ఏదన్నా ఒక నెంబర్ చెప్తే దానికంటే ఎక్కువే వస్తున్నాయి. గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ తక్కువ రావట్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే 20 అన్నదే డెఫినెట్గా 23కి వెళ్తుందేమో అనేది నా ఉద్దేశం. వాళ్ళ గతంలో ఉన్న వాళ్ళ కన్జర్వేటివ్ అప్రోచ్ని మనం తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువే వస్తుంది. ఏదో వైసీపీ ఒక 5 అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఉన్నది 25 సీట్లలో వీళ్ళకి 23 వస్తే ఆడ 2 కన్నా రావు. ఇక రెండో సర్వే నెట్వర్క్ 18 మరి ఇది రిలయన్స్కి సంబంధించిన సంస్థ. ఎక్కడైనా ఒక మీడియాను ఒకరు ఓన్ చేసుకుంటున్నారు అనుకుంటే ఎంతో కొంత బయాస్డ్ ఉంటుంది. ఇప్పుడు సాక్షి పేపర్లో పనికి చెత్తంతా అది రాసుకున్నట్టు. సో అలాగా, ఎందుకంటే అంబానీ గారి రిప్రజెంటేటివ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు కాబట్టి కొంత ఏదైనా బయాస్డ్గా మరీ వ్యావర్స్గా రాయలేరు. సో కాబట్టి కాస్త మొహాటం అయి ఉండొచ్చు. వాళ్ళు 5 ఇస్తే వీళ్ళు 7 ఇచ్చారు వైసీపీకి. సో మిగిలిన స్థానాలు 18 స్థానాలు కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 18 స్థానాలు ఇచ్చారు. రేపు మోడీ గారి సభలు జరిగిన తర్వాత ఆ వేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సంఖ్య ఇందాక అనుకున్నట్టు 23 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కడపలకు కూడా కాస్త కనువిప్పు కలిగితే మర్డర్ కల్చర్ నుంచి బయటికి పోవాలరా అంటే వీళ్ళని ఓడించాలరా బాబు అనే నిర్ణయం తీసుకుంటే 25కి 25 కూడా రావచ్చు. రావచ్చు. సో ఈ నెట్వర్క్ 18 ఎలా ఇచ్చింది? మా అంచనాలు కూడా నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నా, మినిమం భారతీయ జనతా పార్టీ రాకముందు 135 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాం. మరి వీళ్ళు ఫ్లాష్ సర్వేలు లాగా చేసి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకునే చేసినట్టుగా చేశారా లేదా మరి గతంలో వాళ్ళిద్దరే కలిసి ఉన్నప్పుడు చేశారో నాకు తెలియదు. కానీ ఒక 10 రోజుల తర్వాత డెఫినెట్గా ఈ రిజల్ట్ ఇంకా ఎక్కువగా కూటమి స్థానాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఏం పెద్ద కాస్ట్లీ ఉంది, టీవీ రేట్లు పడిపోయినాయి కదా, రోజు 4 కాకపోతే 4 మొదలు కొట్టుకుంటాడు. దానికి మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అదంతా ప్రజల సొమ్మే. ఎలాగో అతని దగ్గరికి వెళ్ళిపోయిన సొమ్ముతో అతను టీవీలు కొనుక్కుంటే మనకెందుకు, దీవులు కొనుక్కుంటే మనకెందుకు.
సో డెఫినెట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పరాజయం తథ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడికి ఈ అంశం పక్కన